సమాసప్తక యోగం వల్ల 5 రాశుల వారికి బ్యాడ్ టైం. 30 రోజులు జాగ్రత్త. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడిని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. శని గ్రహాల న్యాయమూర్తిగా పరిగణించబడతారు. శని, సూర్యుల మధ్య తండ్రి కొడుకుల అనుబంధం ఉంది. హిందూ గ్రంథాల ప్రకారం శని, సూర్యుని మధ్య శత్రుత్వ భావన ఉంది. ప్రస్తుతం శని తన మూల త్రికోణ రాశి అయిన కుంభరాశిలో ఉండగా, సూర్యుడు ఆగస్టు 16న తన సొంత రాశి అయిన సింహరాశిలో ప్రవేశించి సెప్టెంబర్ 15 వరకు ఈ రాశిలో ఉంటాడు. సూర్యుడు సింహరాశిలో ప్రవేశించిన సంవత్సరం తర్వాత శనితో సమాసప్తక యోగం కలుగుతుంది. సూర్యుడు, శని సమసప్తక యోగం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. సూర్యుడు శని సంయోగం, సింహరాశి సంచారంతో సూర్యుడు, శని గ్రహాలు కలిసి ఉంటాయి. అంటే అవి ఒకదానికొకటి 180 డిగ్రీలు ఉంటాయి. సూర్యుడు, శని ఒకరిపై ఒకరు సప్తమాన్ని చూసినప్పుడు మేషరాశితో సహా కొన్ని రాశుల జీవితాలు తిరుగుబాటును ఎదుర్కొంటాయి. ఈ రాశి కలిగిన వ్యక్తులు వృత్తిలో ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు. శని, సూర్యుడు ఏ రాశిలో ఒత్తిడిని పెంచుతారో తెలుసుకుందాం. గడపడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితం కొన్ని సానుకూల మలుపులు తిరుగుతుంది. మేషం, సూర్యుడు శని విషువత్తు యోగం మేషరాశి స్థానికులపై అననుకూల ప్రభావాన్ని చూపుతుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి రిస్క్ తీసుకోకండి. కుటుంబంతో సమయం గడుపుతారు. వృత్తి జీవితంలో సంక్షోభం మేఘాలు కమ్మేయవచ్చు. సింహం, శని, సూర్యుని క్రూరమైన అంశం సింహరాశి వారికి అశుభ ఫలితాలను తెస్తుంది. మీ సంబంధాలు ప్రభావితం కావచ్చు. కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి. రాజకీయాలకు దూరంగా ఉండండి. కెరీర్లో ఈ సమయం మీకు అనుకూలంగా లేదు. కన్యా, సూర్యుడు, శని కలయికతో కన్యారాశి స్థానికులకు సమస్యలను పెంచుతాయి. మీ జీవితంలో గందరగోళం ఉండవచ్చు. సంబంధాలు సంక్లిష్టంగా ఉండవచ్చు. ఆర్థిక నష్టం సంభవించవచ్చు. ఈ కాలంలో ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి. వృశ్చికం, వృశ్చిక రాశి వారికి శని, సూర్యుని సమాసప్తక యోగ ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ట్రేడింగ్లో జాగ్రత్తగా ఉండండి, లేకుంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కొనసాగుతున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. మకరం, మకర రాశి వారికి సూర్యుడు, శని గ్రహం మంచిది కాదు. ఈ కాలంలో మీరు ఆర్థిక నష్టాలను ఎదుర్కోవచ్చు. మీ భాగస్వామితో విభేదాల సంకేతాలు ఉన్నాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.